రైట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటు భార్యకి వివాహితర సంబంధం ఉంది అన్న కారణంతో ఆ అనుమానంతో ఉన్న భర్త ఒక్కసారిగా బ్యాట్ తో గట్టిగా బాదాడు. సో వెంటనే ఆ కృష్ణవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అయితే ఇటు అమీన్పూర్ లో చోటు చేసుకుంది. కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు భార్యాభర్తలు కృష్ణవేణి అలాగే వెంకట బ్రహ్మం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కోహీర్ డిసిసిబిలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు కృష్ణవేణి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వెంకట సుబ్రహ్మణ్యం. అయితే ఇటు ఒకరిపై ఒకరికి అనుమానం ఉంది, వివాహితర సంబంధం ఉంది అంటూ కూడా ఒకరిపై ఒకరు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే వెంటనే బ్యాట్ తో కృష్ణవేణి తలపై అయితే వెంకట బ్రహ్మం బాధేశాడు. సో వెంటనే కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ చూసుకోవచ్చు అటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అయితే దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వెంకట సుబ్రహ్మణ్యం భార్యకు వివాహితర సంబంధం ఉంది అన్న అనుమానంతో బ్యాట్ తో బాది కిరాతకంగా హత్య చేశాడు భర్త. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వివాహితర సంబంధం ఉంది అని ఒకరిపై ఒకరు ఇద్దరు ఉదయం ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ఒక్కసారిగా భర్త కోపోద్రిక్తుడై ఇదే అంశానికి సంబంధించి వాళ్ళిద్దరికి సంభాషణ జరుగుతూ ఉన్న క్రమంలో ఆ బ్యాట్ తీసుకుని ఆమెపై ఒక్కసారిగా బాధడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రజెంట్ ఈ ఘటనకి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు వివాహితర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు కూడా ఈ విధంగానే ఇటు భార్య భర్తని చంపడం, భర్త భార్యను చంపడం ఇది అలవాటుగా మారుతూ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దాని వెనుకల ఏముంది అని చూసుకోకుండా ఈ విధంగా హత్యలకి గురి అవుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఇటు ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది, వివాహేతర సంబంధమే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయా, అసలు ఎంతకాలం నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ఇటు భర్త భార్యకి వివాహితర సంబంధానికి సంబంధించి ఒక గొడవ జరుగుతూ ఉన్న క్రమంలో వారిద్దరు ఒకరిపై ఒకరు ఘర్షణ చేసుకుంటూ ఉన్న సమయంలో అయితే బ్యాట్తో కృష్ణవేణి తలపై వెంకట సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా బాధడంతో కృష్ణవేణి అక్కడికక్కడే మరణించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ప్రజెంట్ ఈ ఘటన అంతా కూడా అమీన్పూర్లో చోటు చేసుకుంది. భార్యకు వివాహితర సంబంధం ఉందనే అనుమానంతోనే భర్త ఈ విధంగా వ్యవహరించారు అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటు పోలీసులు మరి ఈ ఘటనకి సంబంధించి ఏ విధమైన విచారణ చేస్తూ ఉన్నారు, అలాగే ప్రజెంట్ ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి వివాహితర సంబంధానికి సంబంధించి, అలాగే పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించకుండా ఈ విధంగా భర్త అతి కిరాతకంగా ఆమెపై దాడి చేయడంతోని కృష్ణవేణి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం వివాహితర సంబంధం కారణంగానే ఇటు భార్యను భర్త ఒక్కసారిగా హత్య చేసిన ఘటన అయితే ఇప్పుడు కలకలం లేపుతుంది. అసలు ఏం జరిగింది, ఎంతకాలం అయింది వీళ్ళకి పెళ్లి జరిగి, అసలు ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనుకోవచ్చు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? సంవత్సరాల నుంచి చాలా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఉదయం 8:30 గంటల సమయంలో భార్య భర్తల మధ్య కృష్ణవేణికి తన భర్త మధ్యన గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఆయన బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. ఆ తర్వాత కూడా గతంలో వీళ్ళు ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగితే కుటుంబ సభ్యుల తర్వాత ఇరువురు పెద్ద మనిషికి సంబంధించిన వాళ్ళ నుంచి కూడా కొంత వీళ్ళకి సర్ది చెప్పినట్టు తెలుస్తుంది. డిసిసిబి జనాలు పనిచేస్తుంది. ఆ తర్వాత కూడా ఇతను బ్రహ్మ వాళ్ళు ఏవైతుందో ఆయన రియల్ ఎస్టేట్ వ్యవహారం చేస్తున్నారు. దాదాపు తరచుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ తర్వాత కూడా ఇబ్బందికి గురి చేసినట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా మనకు కొంత సమాచారం అయితే అవుతుంది. ఆ పోలీసులు మాత్రం సంఘటన ప్రాంతానికి చేరుకొని ఫిర్యాదు పురస్కరించుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు విచారణ అయితే చేస్తున్నారు. అంటే దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అతను పోలీసులో కృష్ణవేణి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు కనుక అతను కూడా కోణాల్లో విచారణ చేస్తున్నారు. అంటే ఎట్లా అనుమానం ఉంది, ఏ రకంగా ఉంది, ఏంటి అసలు అని చెప్పి ఈమె కూడా ఒక బ్యాంకు ఎంప్లాయీ హోదాగా పనిచేసింది కనుక అట్లాంటి అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ లో లేకుండా ఇక్కడికి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి కానీ వీళ్ళకి సరిచెప్పే అవకాశం ఉంది. అంటే గతంలో వీళ్ళు ఇంటిగా మాత్రమే పరిమితం అయ్యారు. కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా
పోలీస్ స్టేషన్ లో చెప్పలేదు కనుక ఆ విషయాన్ని పోలీసులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసు నమోదు చేసిన తర్వాత డెడ్ బాడీ మాత్రం పోస్ట్ మార్టం కోసం తరలించి ఆ తర్వాత ఆ సిఐఎస్ఐ అంటే అక్కడ కొంత గొడవ జరిగే అవకాశం ఉంటుంది కనుక అక్కడికి భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే కుటుంబ సభ్యులు తరచు కొంత గొడవలు వస్తుంటాయి, వాటి సర్ది చెప్పాల్సిన అవసరం ఉంటుంది కనుక వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉదయం కావచ్చు లేకుంటే రాత్రి తండ్రి ఆ తర్వాత ఇద్దరు గొడవతో పిల్లలు కూడా అనాథగా మారుతున్నారు కనుక కొంత ఆలోచన చేయాల్సిన ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి కూడా వాళ్ళంటే కొంత తల్లిదండ్రులు అంటే ఇప్పుడు కృష్ణవేణి తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఎస్, మనం చూసుకోవచ్చు ఇటు అమీన్పూర్లోని దారుణ ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని భార్యకు వివాహితర సంబంధం ఉంది అనే అనుమానంతో అయితే బ్యాట్తో అతి కిరాతకంగా బాది హత్య చేశాడు భర్త. వెంకట బ్రహ్మం అయితే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి కూడా వీరిద్దరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి వివాహితర సంబంధానికి సంబంధించి. అలాగే ఇవాళ ఉదయం కూడా ఇలానే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండడంతో ఒక్కసారిగా భర్త భార్యపై అయితే దాడి చేశారు. అయితే ఘటనకి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి విందాం. జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగి భార్యను భర్త మర్డర్ చేయడం జరిగింది. దీనిలో చెవుల కృష్ణవేణి వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాలనీ అమీన్పూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు. మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్ డిసిసిబి బ్యాంక్ కోహీర్ బ్రాంచ్లో పనిచేస్తుంది. భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. వారు ఇంటర్మీడియట్ అండ్ 8th క్లాస్ చదువుతున్నారు. వీరిద్దరి భార్యాభర్తల మధ్య ఒకరిపై అనుమానంతో మార్నింగ్ జరిగిన గొడవలో భర్త చేసిన దాడిలో భార్య మరణించింది. ఇంట్లో బ్యాట్ ఒకటి ఉంది, ఆ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే బ్రదర్ తలుపేసే ఒకసారి నాకు తలుపు చూసుకోండి, మనకి నీట్గా కనపడాలి. అయితే బ్రదర్ తలుపేసే ఒకసారి నాకు తలుపు చూసుకోండి.